హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. మహాకుంభమేళాలో ఇటీవల చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసింది. విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మౌని అమావాస్య సందర్భంగా కోట్ల మంది భక్తులు వస్తారని తెలిసినా సరైన ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని సభ్యులు ఆరోపించారు. తొక్కిసలాట ఘటనలో వేలాది మంది చనిపోయారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే సంచలన ప్రకటన చేశారు. వారందరికీ నివాళులర్పిస్తున్నానన్నారు. దీనిపై అధికార పక్ష సభ్యుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీనిపై స్పందించిన చైర్మన్ జగదీష్ ధన్ఖడ్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఖర్గే స్పందిస్తూ తొక్కిసలాట మృతుల విషయంలో ఇది నా అంచనా. ఒకవేళ ఇది తప్పైతే వాస్తవం ఏంటో మీరే చెప్పండి. సరి చేసుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నారు. ఎవరినో తప్పు పట్టేందుకు తాను వేలాది మంది అని అనలేదని, కనీసం ఇప్పటికైనా ఎంతమంది చనిపోయారో సమాచారం ఇస్తారని అలా అన్నానని తెలిపారు. ఒకవేళ తాను తప్పు చేసి ఉంటే క్షమాపణలు చెబుతానన్నారు. తొక్కిసలాట్లో ఎంతోమంది మృతులు చెందారో, ఎంతమంది అదృశ్యమయ్యారో ఇప్పటికైనా లెక్కలు చెప్పాలన్నారు. తొక్కిసలాట్లో మృతి చెందిన వారి పార్థివ దేహాలను సంగమంలోకి విసిరేశారని సమాజ్వాదీ పార్టీ సభ్యురాలు జయా బచ్చన్ ఆరోపించారు. దీంతో పవిత్ర మహాకుంభమేళ కలుషితం అయిపోయిందన్నారు. ఆమె పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం నీరు ఎక్కువగా కలుషితం అయ్యింది అక్కడ. ఖచ్చితంగా అది కుంభ్లోనే, ఎందుకంటే తొక్కిసలాట మృత్యులో పార్థివ దేహాలను సంగమంలోనే పడేశారన్నారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి తొక్కిసలాట ఘటనపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ నేతలు గౌరవ్ గొగోయ్, కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని దుయ్యబట్టారు. తొక్కిసలాట ఘటన విపత్తు కాదని, ప్రభుత్వ వైఫల్యమేనని సమాజ్వాదీ ఎంపీ నరేష్ చంద్ర అన్నారు. సర్కార్ వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందన్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.